ఈరోజు ఏపీ పోలీసులు ఏకకాలంలో పలువురు వైసీపీ నేతల ఇళ్లల్లోనూ వారి పిఏల ఇళ్లల్లోనూ దాడులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి, సోదాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిఏ శశికాంత్ ఇంట్లో హైదరాబాద్లో నిన్న రాత్రి నుంచి సోదాలు కొనసాగుతున్నాయి. ఈరోజు ఉదయంతో సోదాలు పూర్తయినట్లుగా తెలుస్తుంది. మొత్తం 22A సంబంధించినటువంటి ఫైల్స్ భారీ స్థాయిలో ఉన్నాయి అనేది అధికారులు భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. పిఏ ఇంట్లో కొన్ని కీలకమైనటువంటి ఫైల్స్ దొరికాయని, వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నట్లుగా సమాచారం. మొత్తం 4 పెట్టెల నిండగా ఫైల్స్ని తీసుకుని అధికారులు అక్కడి నుంచి వెళ్ళిపోయినట్లుగా తెలుస్తుంది. అలాగే నిన్న నోటీసులు అందుకున్నటువంటి మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా ఇంట్లో కూడా ఈరోజు సోదాలు నిర్వహించారు. అలాగే ఇంకొంతమంది వైసీపీ నాయకులు మాజీ ఎమ్మెల్యేలలో కూడా ఈరోజు, అది కూడా ముఖ్యంగా ఈ చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళ ఇళ్లల్లోనే సోదాలు జరుపుతున్నట్లుగా తెలుస్తుంది. మదనపల్లిలో కూడా సోదాలు జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. ఇలా పూర్తి స్థాయిలో అధికారులు అయితే వైసీపీ నేతల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. అందరి ఇళ్లలో ఏకకాలంలో ఒకేసారి సోదాలు మొదలుపెట్టినట్లుగా సమాచారం. కొన్ని కీలకమైనటువంటి దస్త్రాలు దొరికినట్లుగా తెలుస్తుంది. అందులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉందని, దానికి సంబంధించి బలమైనటువంటి సాక్ష్యాలు దొరికినట్లుగా ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వార్త అయితే నడుస్తుంది. ఒకవేళ ఇదే గనక నిజమైతే త్వరలోనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని లీగల్గా అరెస్టు చేసేటువంటి అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది.